టార్గెట్ చేసుకొని ఈ ముగ్గురు కలిసి ఒక దర్యాప్తు ప్రక్రియను అపహాస్యం చేస్తున్న విధానం ఇవాళ మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీడియా ట్రయల్ నేరం ఎలా జరిగిందని వాళ్ళే రాసేస్తారు. ఎవరెవరు అందులో ఉన్నారో వాళ్ళే రాస్తారు. తర్వాత వాళ్ళే డిబేట్లు పెట్టి వాళ్ళే ఇంకా ఎవరెవరిని చేర్చవచ్చో చెప్తారు. ఎవరికి ఏ సెక్షన్ కేసు శిక్ష వేయచ్చో చెప్తారు. ఎంత మీడియా ట్రయల్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే రాజ్ కసిరెడ్డి పైన ఒక వార్త రాశారు. జగనే ఆదేశించారు అని పైన హెడ్డింగ్. ఇందులో పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు. సిట్టు విచారణలో రాజ్ కేసిరెడ్డి వెల్లడి. దాంట్లో ఏదో వాళ్ళు 100 ప్రశ్నలు అడిగినట్టు, ఆ 100 ప్రశ్నలు అడిగిన సందర్భంగా వీళ్ళే అక్కడ ఏదో కూర్చొని టీలు కాఫీలు అందిస్తున్నట్టు అధికారులకి, వీళ్ళకంతా వార్తలు తెలిసినట్టు రాస్తూ లోపల మళ్ళీ మ్యాటర్లో రాస్తే మద్యం సరఫరా సిట్ అడుగుతుంది ఒక క్వశ్చన్ అతన్ని. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీ నుంచి ప్రతి నెల వసూలు చేసిన 50-60 కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారు? రాజ్ కసిరెడ్డి సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు. ఇది వాళ్ళే రాస్తారనమాట. మళ్ళీ ఆ ప్రశ్నకు ఆన్సర్గా మరి పైన హెడ్డింగ్ అలా ఎందుకు పెట్టారు? మరి కింద ఇలా ఎందుకు రాస్తున్నారు? అసలు జర్నలిజంలో ఉన్న నీతి నియమాలు, తర్వాత వాళ్ళు అనుసరించాల్సిన విధానాలు, ఆ ప్రమాణాలు, జర్నలిస్టిక్ ప్రమాణాలు, వీటన్నిటినీ గాలికి వదిలేసి వీళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగానే అక్కడే చాలా ఆరోపణలు చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈయన కన్ఫెషన్ చేసినట్టు, నేర అంగీకార పత్రం 2 మధ్యవర్తుల దగ్గర రాసినట్టు, దాంట్లో ఈయన నేరం అంగీకరించినట్టు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే, కోర్టు డైరెక్ట్గా అడిగితే రాజ్ కసిరెడ్డి నేను ఎలాంటి సంతకం పెట్టలేదు, వాళ్ళకి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పి కోర్టులో చెప్తే అదే రికార్డ్ చేశారు.